హిందూ మహిళలు అవమానపరుస్తుంటే మాట్లాడలేదు, ఇతర మతాలు అవమానిస్తుంటే మాట్లాడలేదు. హిందూ స్త్రీ అంత గౌరవమా, అంత చేతగానిదా, అంత పనికిరానిదా? ఏమనుకుంటున్నారు? ఇవాళ అమ్మవారిని కూల్చారు, రేపు పొద్దున భారతీయ మహిళకి రక్షణ ఎక్కడుంది ఈ ప్రభుత్వంలో? ఇది నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి చెప్తున్నా, ఇంకా సిగ్గు లేకుండా హిందువులందరూ కొంపల్లోనే కూర్చుంటే, సిగ్గు లేకుండా వీడియోలు చూస్తూ కూర్చుంటే, అరే మీ బతుకులు, మీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా తయారవుతాయో అర్థం చేసుకోండి. ఇంతకుముందు అంటే ఏవైతే జరుగుతున్న ఘటనలు ఉన్నాయో వాటిల్లో వాళ్ళు పిచ్చోళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఇక్కడ గవర్నమెంట్ అధికారులు చేస్తున్నారు. వీళ్ళందరూ పిచ్చోళ్ళ కింద లోపల పెట్టాలండి. ఇది ఒక పిచ్చి వాళ్ళ తాగేశారు. మరి దీని మీదకి ఏమేమి సమాధానం చెప్తారు? అడిగే మగాడు అసెంబ్లీలో ఎవడైనా ఉన్నాడా ఈ సంఘటన గురించి? అరే భూలక్ష్మమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, బుచ్చాలమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎవడ్రా చేశాడంటే పిచ్చోళ్ళు అన్నారు. అంటే ఈ ప్రభుత్వం కూడా పిచ్చిదని ఈ రోజు ప్రూవ్ చేసిందా లేదా? అరే ఒక మహిళలు వచ్చి అరే లోపలికి పంపించండి సార్, మహిళలను మేము వెళ్తాం, అమ్మవారిని చూస్తాం, ఎందుకంటే అమ్మవారి నెత్తి మీద కూలిపోయిందండి. ఎంత ఆవేదన ఉంటుంది. రోజు పూజ చేసుకునేటటువంటి అమ్మవారు గద్ద భారంతో దుంపితే ఎంత ఆవేదన. రోజు పసుపు కుంకుమ కాపాడాలని ఇదిగో నా మెడలో ఉన్న మంగళసూత్రం కూడా లాగి అవతల వారేశారు, అక్కడ పోయింది. అలాంటి అమ్మవారిని చూడాలనేటటువంటి దీంతో అక్కడి నుంచి వస్తే హైలైట్ అవడం కోసం మాట్లాడుతున్నామని వారు ఏజీపీ మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ ఒక హిందూ స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం ఇదే ఏ మతంలోనైనా ఉన్నటువంటి మహిళ రోడ్డు మీదకి వస్తే మాట్లాడే దమ్మాయి పోలీసులకుందా, మాట్లాడే దమ్మాయి ప్రభుత్వాలకుందా? అరే ఇంకా సిగ్గు లేకుండా హిందువులంతా లోపల కూర్చుంటున్నారా? సిగ్గు లేకుండా మనం అందరినీ, మహిళలందరినీ చేతగాని వాళ్ళ కింద తయారు చేసి ఈ దరిద్రులకి, దౌర్భాగ్యులకి, దగులుబాజీలందరికీ కూడా మన మానవత్వాన్ని, మన అహాన్ని తాకట్టు పెడదామా అనే అస్తిత్వాన్ని, మన స్త్రీల అస్తిత్వాన్ని తాకట్టు పెడదామని ప్రశ్నిస్తున్నారు. ఏమి గతి పట్టిందండి? బోనాల్లో అమ్మవారికి బలారం బళ్ళు గట్టి తీసుకొచ్చేటటువంటి అమ్మవారిని ఆటోల్లో తీసుకెళ్లినటువంటి అతి దీనమైన, హీనమైన స్థితిని మనమే, మన హిందువులమే ఈ గతి అమ్మవారికి పట్టించాం. సిగ్గుపడాలి మనం హిందువులు అని చెప్పుకోవడానికి, నిజంగా సిగ్గుపడాలి. పసుపు కుంకుమ కాపాడేటటువంటి అమ్మవారికే గతి లేదంటే రేపు పొద్దున నీ పసుపు కుంకాలకి ఏం గ్యారంటీ ఉంటుంది? ఇవాళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు, ఎంత హేళనగా మాట్లాడారు. నేను ఒక హిందూ స్త్రీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అరే ఆడవాళ్ళని పంపించండి అని మాట్లాడితే ఎంత ఘోరంగా మాట్లాడారు. మరి అమ్మవారిని ఏ స్థితిలో పలుగులు పెట్టి కొట్టి ఉండుంటారు? ఒక్కసారి జాగో హిందూ. ఎమ్మెల్యే కాలనీ అని ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు, ఎవరు కూడా స్పందించట్లేదు, ఎలా వస్తున్నారు?